హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కుకింగ్ జోన్. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి బనానా కేక్ అండి. ఈ బనానా కేక్ చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి బనానా కేక్ కూడా చేసి పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టపడతారు. నేను కేకుకు సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి. ముందుగా బనానాలను పొట్టు తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. బాగా పండిన బనానాలు అయితే కేక్ చాలా బాగా వస్తుందండి. నేను ఒక బనానాను తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇది మినీ కుకింగ్ జోన్ కదా, అన్ని చిన్న చిన్నగా ఉండాలని చెప్పి నేను తీసుకున్న బనానా కంటే ఇంకా ఎక్కువగా పండిన బనానాను తీసుకుంటే కేక్ చాలా బాగా వస్తుందండి. ఈ బనానా బాగా మెత్తగైన తర్వాత కొద్దిగా నూనె వేయాలి. తర్వాత గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత కొన్ని పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంటను నొక్కండి, నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయి. ఇలా మంచిగా కలుపుకోవాలి. నేను ఈ కేక్ని ఎగ్ లేకుండా చేస్తున్నానండి. మీరు కావాలంటే ఎగ్ వేసుకోవచ్చు. ఈ కేక్ మిశ్రమం కొంచెం గట్టిగా అయిందని చెప్పి ఇంకొన్ని పాలు పోసుకొని మళ్ళీ కలుపుకుంటున్నానండి. ఇలా కలిపిన తర్వాత లాస్ట్లో బేకింగ్ సోడా వేసుకోవాలండి కొంచెము. ఇందులో కలర్ రానికి వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు అండి, మీ దగ్గర ఉంటే. మొత్తం మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని పొయ్యి వెలిగించుకోవాలి. ఏవైనా సరే వంటలు కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా టేస్టీగా రుచిగా ఉంటాయండి. పొయ్యి మంచిగా మండిన తర్వాత ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. అది కొంచెం వేడయ్యాక అందులో కొన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్ళను పోసుకున్న తర్వాత ఆ నీళ్లను మసల పెట్టుకోవాలి. ఆ నీళ్ళు మసలేలోపు మనం ఒక బగాని తీసుకొని అందులో కొద్దిగా నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని దానిని ఆ బగాని చుట్టూ మొత్తం రాయాలి. రాసిన తర్వాత గోధుమ పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ నేను చూపించిన విధంగా చేసుకోవాలి. గోధుమ పిండి కాకుండా బటర్ పేపర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి. అయ్యో, చెప్పడం మర్చిపోయానండి. ఈ కేక్లో చక్కెర కూడా వేసుకోవాలి. ఈ బగానీని పిండితో ఇలా చేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా చేసుకున్న తర్వాత ఈ బనానా మిశ్రమాన్ని బగానీలో సగం వరకు వేసుకోవాలండి. సగం వరకు ఎందుకు వేసుకోవాలి అంటే బగానీలో నిండా వేసుకుంటే పొంగిపోతుంది కాబట్టి సగం వరకు వేసుకోవాలండి. ఈ బగానీలో సగం వరకు వేసుకున్న తర్వాత ఇంకా ఈ బనానా మిశ్రమం మిగిలిపోతే చిన్న చిన్న కప్పులు ఉంటే ఆ కప్లలో వేసుకొని కప్ కేక్స్ కూడా తయారు చేసుకోవచ్చండి. బనానా మిశ్రమం బగానీలో సగం వరకు వేసుకున్న తర్వాత ఇలా కిందికి మీదికి అనాలండి. ఏమన్నా బుడగలుగా ఉంటే అవి వెళ్ళిపోతాయి. అలా వేసుకున్న తర్వాత నీళ్లు కూడా మసిలిపోతున్నాయండి. ఆ నీళ్లు మసులుతున్న గిన్నె పైన మనం బనానా మిశ్రమం ఒక బగానీలో వేసాము కదండి, దానిపైన పెట్టి ఆ బగానీ పైన మూత పెట్టుకొని చిన్న మంట మీద 20 నుండి 30 నిమిషాలు పెట్టుకోవాలండి. 30 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే మంచిగా అయిందండి కేక్. మనం 20 నుండి 30 నిమిషాలు అంటే అంతవరకు ఓపిక పట్టి 30 నిమిషాలు అయిన తర్వాతనే మూత తీసి చూడాలి, లేదంటే కేక్ మంచిగా రాదు. అయిపోయిందండి, బనానా కేక్ తయారయ్యింది. ఎంత బాగుందో చూడండి, చూడడానికి చాలా బాగుంది. తింటే ఇంకా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.